తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వార్తలు రాస్తూనే ఉంది, టీవీల్లో ప్రచారం చేస్తూనే ఉంది. కానీ ఇప్పటి వరకు సిట్ అధికారులు లిక్కర్ స్కామ్ను తేల్చడానికి ప్రభుత్వం నియమించిన సిట్ అధికారులు ఇప్పటి వరకు ఒక సాక్ష్యాన్ని కానీ ఆధారాన్ని కానీ సంపాదించలేకపోయారు. వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేశారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న వారిని అరెస్టు చేశారు. ఇటీవలే వారికి బెయిల్ కూడా వచ్చింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఈ కేసులో వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధం ఉంది, ఒక్కో రోజున ఒక్కొక్కరికి సంబంధం ఉందంటూ, లింక్ ఉందంటూ, వారి కంపెనీల ద్వారా డబ్బు ఇచ్చేశారు, పంపిణీ చేశారంటూ కథనాలు రాస్తూనే ఉంది. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పైన కూడా ఇలాంటి కథనాలే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా రాస్తోంది. మంత్రి సత్యకుమార్ కూడా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి లిక్కర్ కేసుతో సంబంధం ఉందంటూ మాట్లాడారు. ఇలాంటి సందర్భంలో ఈ అంశం పైన కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి తీవ్రంగా స్పందించారు. గతంలోనూ ఇలాగే తప్పుడు కథనాలు రాస్తూ ఉంటే న్యాయస్థానాల్లో సవాల్ చేశాం, పరువు నష్టం దావా వేశాం, ఇప్పటికీ ఆ కేసు కొనసాగుతూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు బురద జల్లే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్నాం కాబట్టి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పైన ఇలాంటి కుట్రలకు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తెరలేపిందని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ కూడా పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు, కోర్టుకు ఇడుస్తామని హెచ్చరించారు. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఒక్కరే కాదు, వైసీపీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వారందరినీ కూడా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా టార్గెట్ చేస్తోంది. ఉన్నది ఒకే ఒక కేసు, లిక్కర్ కేసు. ఆ లిక్కర్ కేసులోనే అందరినీ ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, వారి పాత్ర ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. అంతే తప్ప ఎవరి పాత్ర ఎక్కడ ఇంతవరకు తేలింది లేదు, ఎవరి పాత్రకు సంబంధించి ఆధారాలు లభించింది లేదు. పలానా చోటు నుంచి పలానా చోటుకి డబ్బు పంపిణీ చేశారు, పలానా వాళ్ళు ఇచ్చారు, పలానా వాళ్ళు తీసుకున్నారు, పలానా కంపెనీలోకి పోయింది, పలానా చోట పలానా వస్తువు కొన్నారన్న ఇంతవరకు ఎక్కడా కూడా తేల్చింది లేదు. అయినప్పటికీ విజయవంతంగా ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో వైఎస్ఆర్సీపీ నేతల పైన. బొత్స సత్యనారాయణ యాక్టివ్గా ఉంటే ఆయన మేనల్లుడు చిన్న శ్రీను మీద ఆరోపణలు చేయడం, లిక్కర్ కేసులో సంబంధం ఉందని మాట్లాడడం, అంబటి రాంబాబు యాక్టివ్గా ఉంటే ఆయన పేరు లిక్కర్ కేసుతో ముడిపెట్టడం, కార్మూర్ నాగేశ్వరరావు యాక్టివ్గా ఉంటే ఆయన కొడుకు సునీల్ పేరును ప్రస్తావించడం, ఇప్పుడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఆయన పేరుతో కూడా కథనాలను రాయడం, ఆయనకు లిక్కర్ కేసుతో సంబంధం ఉందని మాట్లాడడం, ఇదంతా కూడా వ్యూహాత్మకంగా ముందస్తు ప్రణాళికతో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వైఎస్ఆర్సీపీ నేతలపై చల్లుతున్నటువంటి బురద. వైఎస్ఆర్సీపీ నేతలు ఆ బురద కడుక్కోవాలి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చెల్లితే. అంతే తప్ప ఈ కేసులో ఎలాంటి ఆధారాలు ఉండవు, సాక్ష్యాలు ఉండవు. అందుకే ఇప్పుడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఈ బురద జల్లే కార్యక్రమం మానుకోకపోతే మళ్ళీ పరువు నష్టం దావా వేస్తాం, మీరు బురద చల్లుతూ ఉంటే మేము కడుక్కోలేము, మాకు వేరే పనులు ఉన్నాయి, ప్రజా సమస్యలపైన పోరాడాలి, వాటి పరిష్కారం కోసం గొంతెత్తాలి, మాట్లాడాలి. కానీ ఇలా బురద జల్లుతూ ఉంటే మీకోసం, మీరు జల్లే బురద కోసం సమయాన్ని కేటాయించలేము, వాటిని తుడుచుకోవడానికి నిత్యం మేము ప్రయత్నిస్తూ ఉండలేం. కాబట్టి మీ నోళ్ళు మూయించాలంటే ఖచ్చితంగా కోర్టుకు ఈడుస్తాము, పరువు నష్టం దావా వేస్తాము, కోర్టులోనే తేల్చుకుంటామని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ప్రకటించడం జరిగింది. ఇప్పటికే కేసులో ఉన్నటువంటి చాలామందికి బెయిల్ కూడా వచ్చిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియానే ఒక్కోసారి ఒక్కో విధంగా వార్తలు రాస్తుంది. స్కామ్ జరిగిందంటుంది, స్కామ్లో సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు అంటుంది. స్కామ్ జరిగినప్పుడు సాక్ష్యాలు ఆధారాలు లేకుండా ఎక్కడికి పోతాయి? అంత క్లీన్గా స్కామ్ చేయగల సత్తా ఎవరికి ఉంది? ఇదంతా తప్పుడు కథనాలు కాదా? ఇవన్నీ తప్పుడు వార్తలు కాదా? ఇదంతా వైఎస్ఆర్సీపీని, వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్న వారిని బదనాం చేయడానికి తెరలేపిన వ్యూహం కాదా, కుట్ర కాదా అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.